డాడ్ లిటిల్ ప్రిన్స్ అని ఎప్పుడు అనిపించుకుంటారు? మై నేమ్ ఇస్ తేజు. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? ఎవరైనా ప్రపోజ్ చేస్తే మా నాన్నకు వచ్చి చెప్తా. ఇప్పటి వరకు నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారా? 25 మెంబర్స్. 25 మెంబర్సా? మై నేమ్ ఇస్ వందన. ఓకే వందన, నీ క్వశ్చన్ వచ్చేసి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? మా ఇంటికి వచ్చిన చుట్టాలకు మ్యాగీ చేసి పెట్టిన. వా, కాదురా, మ్యాగీ దగ్గరే ఉంటావా? బిర్యానీ వరకు రావా? ఇంకెన్ని రోజులు రా మ్యాగీ, టీ, జ్యూస్ చేస్తా, ఆమ్లెట్ వేస్తా. కాదు నితిన్, నీలాంటి అబ్బాయి దొరికితే ఇంకా మేము ఎందుకు చేస్తాం? నువ్వే చేస్తావుగా. నాకు వచ్చుగారా వంటలు, కుమ్మేస్తా, తిరగదీస్తా, కొంపలో కుంపటే. వండడమా తినడమా? అదే తినడం. మై నేమ్ ఇస్ చైత్ర. చైత్ర, ఈ రోజు టీచర్ పేరెంట్ మీటింగ్ ఉందా? లేదా? నాకేమనిపించింది తెలుసా, మీ టీం అందరూ మబ్బులు అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నీ క్వశ్చన్ వచ్చేసి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? నాన్న పెగ్గేస్తుంటే పక్కన కూర్చుని స్టఫ్ తింటూ కబుర్లు చెప్పేవాళ్ళని డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు. ఏయ్, జాతి రత్నాలు రా మీరు. అప్పుడు సైన్ చేయించుకుంటది ప్రోగ్రెస్ కార్డు దగ్గర. అనుకున్నారా? నీ క్వశ్చన్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? స్కూటీని కాలుతో ఆపినప్పుడు. మై నేమ్ ఇస్ దివ్య. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? పెళ్ళైనా కూడా పాకెట్ మనీ కోసం నాన్నకు ఫోన్ చేసిన. అప్పుడు డాడీ ఏమనుకుంటాడు తెలుసా, నన్ను వదిలిపెట్టట్లేదు ఇది, దీనికి పెళ్లి చేసి అత్తారింటికి పంపి కట్నం ఇచ్చి పంపిన నన్ను చంపుతుంది ఇది అనుకుంటాడు. హాయ్, మై నేమ్ ఇస్ హారిక. హారిక, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపిస్తుంది? అర్ధరాత్రి ఫ్రిడ్జ్ లో దాచుకున్న చాక్లెట్స్ తిన్నప్పుడు. అలా ఫాస్ట్ గా లక్కీగా తినకూడరా, దాచుకుని తినాలి. ఓకేనా? ఓకే, సో గర్ల్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా తెలియని వాళ్ళు మీ ఫోన్ తీసుకుని కాల్ చేసుకుంటే మీరేమని అనుకుంటారు? నా లవ్ గురించి ఇంట్లో చెప్పేస్తారేమో అని అనుకుంటా. స్టైల్ బాగుందిరా. ఇది విన్నారా, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ ఫోన్ తీసుకుంటారంటేనే నాకు విచిత్రంగా ఉంది. హాయ్, మై నేమ్ ఇస్ పావని. ఎవరన్నా మీ ఫోన్ తీసుకుని ఫోన్ చేసుకుంటానంటే మీరేమనుకుంటారు? నేను చేసిన దొంగతనాల గురించి పోలీసులకు కాల్ చేసి ఎక్కడ చెప్తాడేమో అని భయపడతా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వామ్మో, నువ్వు దొంగతనాలు కూడా చేస్తావారా? పంప తీసి నా ఫోను. నా ఫోన్ రా. అమ్మా పావని, రీసెంట్గా చేసిన దొంగతనం ఏంటి? అబ్బాయిలు మనసులతో వచ్చాను. మై నేమ్ ఇస్ ప్రసన్న. ప్రసన్న, నీ క్వశ్చన్ వచ్చేసి ఎవరైనా నీ ఫోన్ తీసుకొని ఫోన్ కాల్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కాల్ చేసి మా ఆస్తుల గురించి చెప్తాడేమో అని భయపడతా. బాగా ఉన్నాయా? నేనే మా ఆస్తి. అది. మై నేమ్ ఇస్ చందన. ఓకే చంద్ర, నీ క్వశ్చన్ వచ్చేసి ఎవరైనా నీ ఫోన్ తీసుకొని ఫోన్ కాల్ మాట్లాడితే నువ్వేమనుకుంటావు? ఇక్కడ అందమైన అమ్మాయి ఉందని సినిమా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారేమని భయపడతాను. ఐఎమ్ పూజ. ఎవరైనా నీ ఫోన్ తీసుకొని కాల్ మాట్లాడితే నువ్వేమనుకుంటావు? మా సార్ బండిలో గాలి తీసేసిన సంగతి అందరికీ చెప్తారేమో భయం. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? మా సార్ బండిలో గాలి తీసింది నేనే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మయ్య మనం సేఫ్ అని ఏ టైంలో అనుకుంటారు? ఎగ్జామ్స్ లో స్లిప్స్ పెట్టి నా ఫ్రెండ్ దొరికి నేను దొరకలేనప్పుడు అమ్మాయి అనిపిస్తుంది. కాదు, ఇది శాడిజం లా ఉందిరా. ఆ అమ్మాయి దొరికిపోద్దంట, ఏం దొరకలేదంట, సేఫ్ అంట. ఇలాంటి ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్. కాదు, నీ ఫ్రెండ్ స్లిప్ పెట్టిందని నువ్వే చెప్తావు కదా. చెప్పావు. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. ఓకే, నెక్స్ట్ మన టీం నుంచి. మై నేమ్ ఇస్ సింధు. హాయ్ సింధు. హాయ్. అడగమంటావా? అమ్మయ్యా, నేను సేఫ్ రా అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది సింధు? తెలియలేని వాళ్ళ పెళ్ళికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు పక్క వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి మీరు ఏ తరపున అని వాళ్ళని అడిగి మనల్ని అడగలేనప్పుడు అమ్మయ్య సేఫ్ అని.
అమ్మయ్యా నేను సేఫ్ అని ఎప్పుడు అనిపిస్తుంది? నితిన్ పక్కన యాంకర్గా నేను లేను అని తెలిసినప్పుడు. అది ఏంట్రా ఎవరి టీము? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వచ్చావు? అంటే మీరు బాగా చేస్తారు కదా అని అందుకు. అవునరా, అలా అయితే సూపర్ రా, అలా చెప్పురా. ఓకే రైట్, మరి తగ్గేదే లేలో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలకు మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? హాయ్ దిస్ ఇస్ భవ్య. సరే కానీ అమ్మాయిలకి మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి చెప్పు. అబ్బాయి కోసం. అబ్బాయి కోసం? అబ్బాయి అరే ఏంట్రా? నువ్వు కాదు అది. నువ్వు కొట్లాడతావు కూడా? హాయ్ మై నేమ్ ఇస్ సత్య. హే సత్య, నాకు ఈ విషయం చెప్పు, అమ్మాయిలు ఎందుకు గొడవ పడతారు? దాచుకున్న చాక్లెట్స్ తినేసినప్పుడు. కాదురా, మీరు ఇంకా చాక్లెట్స్ దగ్గరే ఉంటారా? ఎక్కడ ఉన్నారా మీరు? ఇంకా చిన్న పోరగాళ్ళ మీరు? ఓకే, నీ పేరమ్మా? మై నేమ్ ఇస్ జోష్న. జోష్నా, నీ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలు బేసిక్ ఎందుకు కొట్టుకుంటారు? నా బాయ్ ఫ్రెండ్ కొన్న బట్టలు ఇంకొక అమ్మాయి వేసుకున్నప్పుడు. అసలు ఇంకో అమ్మాయి ఎందుకు వేసుకుంటుందిరా? మై నేమ్ ఇస్ గాయత్రి. అమ్మాయిల మధ్య బేసిక్ గా గొడవలు ఎందుకు అయితే? మా పక్కింటి ఆంటీ నా మీద మా నాన్నతో చాడీలు చెప్పినప్పుడు. ఏంది ఏమనుకుంటున్నావు? ఊకే రా, మీ పక్కింటి ఆంటీ. ఏమండి రావు గారు, ఇది విన్నారా? ఊరంతా గాయత్రి గురించే మాట్లాడుకుంటుంది. ఎవరినో వెనకేసుకుని తిరుగుతున్నారు ఏ గాయత్రి అండి? మా కూతురు గురించి మాట్లాడుతున్నారా ఏంటి? మీ కూతురు గురించే గాయత్రి ఎవరినో వెనకేసుకుని తిరుగుతుందంట కదా. వచ్చినట్లు మాట్లాడబాకండి. అందరూ కళ్ళు మూసుకుంటున్నారు. చక్కగా అమ్మాయి చదువుకుంటుంటే కాలేజ్కి వెళ్ళి లేనిపోని చాడీలు చెప్తావేంటే? ఏం లేదు, మా అబ్బాయితో తిరుగుతుంది మీ అమ్మాయి. నిజమా? ఆ, అది రానివ్వండి, దాని సంగతి చెప్తే ఇవాళ. గాయత్రి ఏంటే ఎవరితో తిరుగుతున్నావు అంట? ఎవరు చెప్పారు? మా కాలేజ్కి చదువుకో. అబ్బాయితోనే. ఎవరితో? మా అబ్బాయితోనే తిరుగుతుంది. ఏంటే మా నాన్నకి ఏదో చెప్పావంట. ఏంటేనా? ఈ కాలనీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ షీలా ఆంటీ మీ. నన్నే అంత మాట అంటావా?